రేవంత్ రెడ్డి గారు ఇది ప్రస్తావించారు. అవును. ఒకప్పుడు కూకట్పల్లి వెళ్ళాలంటే మీరు వినే ఉంటారు ఆ స్పీచ్ మొత్తం. అవును. అసలు కూకట్పల్లి ఎవరు వెళ్తారు, అడవుల్లో ఎవరు ఉంటారని చెప్పి అనేవాళ్ళు. అనేవాళ్ళు. అది హైదరాబాద్ సిటీ మొత్తం మీద ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నది ఏరియా అంటే మటుకు కూకట్పల్లి. అవును. సో చూసారా, ఒక 15 years 20 years కొనే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ అక్కడ కనిపిస్తున్నాయి. అలానే ఆయన కోకాపేటలో అప్పట్లోనే ఎకరం 10 నుంచి 15 లక్షలు కొన్నాను మీకు ఆ స్పీచ్ లో ఉంటుంది. సో అది ఈరోజు ఎకరం 100 కోట్లు ఉంది. 100 కోట్లు. సో అంతకన్నా అద్భుతాలు ఫ్యూచర్ లో సిటీలో చూడబోతారు మీరు అని చెప్పి కూడా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటానే ఇది జరిగింది, ఎలా డెవలప్ అయింది, ఎలా రేట్లు పెరిగాయని చెప్పుకుంటానే రేపు ఫ్యూచర్ సిటీ కూడా ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పే ప్రయత్నం కూడా చేశారండి. డెఫినెట్గా చూడండి, ఇప్పుడు ఒక జనరల్ ఇన్వెస్టర్స్, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు ఎక్కడ మన ఫోర్త్ సిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 3 years వరకు ఉంటుందండి ఈ ఫోర్త్ సిటీ మీద హైప్ అనేది. ఇంకొక 3 years వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ 3 years వరకు కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. 3 years తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడబోతున్నాం ఫోర్త్ సిటీలో. ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైవ్లోకి వస్తుందో రేటు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వస్తుందండి. ఇప్పుడైతే 3 years వరకు మనం ఎవ్రీ ఇయర్ ఒక 30% 25% గ్రోత్ చూస్తాం. ఒక్కసారి కంపెనీ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ రెడీ అయిపోతే ఆ 30% కాస్త 70-80% అయిపోతుంది. చూడండి, బేసిక్గా జనాలు అనుకుంటారు వీడెవడు పిచ్చోడు మాట్లాడుతున్నాడని, బట్ దట్ ఈస్ రియల్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశానండి. నేను 2017లో వచ్చాను హైదరాబాద్. 2017లో వచ్చానండి. అప్పుడు పటాన్చెరు, ఇస్నాపూర్లో రేట్లు ఎంత ఉండాలండి? హార్డ్లీ 10,000 to 12,000 రూపీస్ ఉండేదండి. 12,000. రోడ్ మీద అయితే 15,000 రూపీస్. ఈరోజు ఇస్నాపూర్లో 45,000 50,000 రూపీస్ ఉందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 7 years. ఈ 7 yearsలో 7 yearsలో ఎంత పెరిగిందంటే 300-400 times పెరిగిందండి. 350 times పెరిగింది. అంటే 12,000 రూపాయలు ఈరోజు 45,000 రూపాయలు అయిందండి. అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ 350% పెరిగినట్టే కదండి. అంటే మోర్ దెన్ 50-60%. సో లైవ్లో చూసాం మనం. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎటువంటి స్టేజ్లో ఉందంటే కొన్ని లొకేషన్స్లో ఇంకా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అక్కడ కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న ఈ కేపీహెచ్బి అనుకోవచ్చు, లేదా కొండాపూర్ అనుకోవచ్చు, లేదా ఇటు హైటెక్స్ అనుకోవచ్చు. అప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఆ స్టేజ్లో ఉందండి. హైవే దగ్గర పెరిగే రేట్లు బాగా పెరిగాయి. అంటే ఆల్రెడీ 50-60,000 per square yard కూడా ఈరోజు నడుస్తుందండి ఇక్కడ తుక్కుగూడ లాంటి ఏరియాస్లో. సో కామన్ మ్యాన్ అక్కడికి తీసుకోలేరు. సో ఇప్పుడు మనం ఆ రోజు హైటెక్ సిటీ ఇప్పుడు 2000 ఆ టైంలో కదా, 2004 ఆ టైంలో, 2002-2004 మధ్యలో ఇదంతా జరిగింది. ఒక్క హైటెక్ సిటీ రావడం వల్ల ఒక పక్క గచ్చిబౌలి, ఇటు సైబరాబాద్ సిటీ, ఇట్లా మొత్తం కోకాపేట కొత్త ఏరియాలనే డెవలప్ అయినది ఇక్కడ. అవునండి, 100 కోట్లలోకి వెళ్ళిపోయింది ల్యాండ్స్ రేట్లు. అలానే రేపు ఫ్యూచర్ సిటీ ఎక్కడికైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్మిస్తే ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే ఏరియాస్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అంటే మీరు అనొచ్చు ఫ్యూచర్ సిటీలో కూడా ఇంకా రేట్లు తక్కువే ఉన్నాయి అనొచ్చు. సరే, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇంకొంచెం తక్కువ ప్రైస్ వస్తే కొంచెం దూరమైన వెళ్దాం అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హైటెక్ హైటెక్ సిటీ నుంచి కోకాపేట ఎంత దూరం? ఒక 5-6 kilometers అంటే ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఈ ఫోర్త్ సిటీ చుట్టూ ఒక 10 kilometers, 10 నుంచి 15 kilometers ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఈ 15 kilometers బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయని చాలా మంది ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అందరూ ఫ్యూచర్ సిటీలో కొనాలని లేదు. అన్నట్టు తుక్కుగూడ ఈ ప్రాంతంలో కొనాలని అంత ఈజీ కాదు. తుక్కుగూడకి ఫ్యూచర్ సిటీకి కూడా కొంచెం డిస్టెన్స్ ఒక 10 kilometers ఉంటుందా? ఫ్యూచర్ సిటీ అయితే నాకు తెలిసి ఒక 13 to 14 kilometers, 14 kilometers, 15 అనుకోండి యావరేజ్. ఆ తర్వాత ఐటీ కంపెనీస్ కూడా నెక్స్ట్ ఏ కంపెనీకి అయినా సరే ల్యాండ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు అటుపక్కే చూస్తున్నారు, అక్కడే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, మెట్రో వస్తుంది, ఇంకెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. సో ఎంతవరకు ఇది నిజం? చూడండి, బేసిక్గా మనం ఇప్పుడు ఈ 3 points మీద డిస్కస్ చేద్దాం. పాయింట్స్ ఏంటంటే ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, మెట్రో పాయింట్స్. సో 13 to 15 kilometers రేడియస్ ఉందండి మన ఫ్యూచర్ సిటీ. ఈరోజు ఫ్యూచర్లో పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది.
సో ఇప్పుడు ఈ 13 to 15 కిలోమీటర్ రేడియస్ దాదాపుగా 2,10,000 ఎకరాలు కవర్ అవుతుందండి దీంట్లో మేజర్గా వచ్చే లొకేషన్స్ చెప్తానండి. మేజర్గా లొకేషన్ అన్నీ చెప్పలేను, మేజర్ లొకేషన్స్ చెప్తాను. ఇటు కొంగరకలాన్ అనుకోవచ్చు, ఇటు తుక్కుగూడ, ఇటు మహేశ్వరం, అగైన్ నెక్స్ట్ కొత్తూరు 2 ఉన్నాయండి. షాద్ నగర్ బెంగళూరు హైవేలో కొత్తూరు ఉంది, ఇటు శ్రీశైలం హైవేలో కొత్తూరు ఉందండి. నెక్స్ట్ అమంగల్ అమంగల్ బిఫోర్ ముచ్చర్ల, కర్తాల్, అమంగల్, అగైన్ అమంగల్ నుంచి అట్లా తుర్కల్కుంట, అగైన్ మాల్ నుంచి ఆచారము, అగైన్ ఇబ్రహీంపట్నము, అగైన్ మనకి బొంగళూరు జంక్షను, సో మంగళపల్లి, ఈ సర్కిల్ అనేది మనకి మేజర్గా ఫ్యూచర్ సిటీ అవబోతుందండి. ఫస్ట్ థింగ్ లొకేషన్స్ చెప్పాను మీకు. సెకండ్, బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, మేబీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు, అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ కొని ఉంటారు, మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా రీఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. దే నో వేర్ టు ఇన్వెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, మన మనీ కూడా మల్టిపుల్ అవుతుంది, 2x 3x మల్టిపుల్ అవుతుంది. అలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఫ్యూచర్లో ఈరోజు తక్కువ రేటు దొరికినా పర్వాలేదు, ఒక 200 గజాలు తీసుకుంటాను, ఫ్యూచర్లో కూతురు పెళ్ళికో అయితే పిల్లల స్టడీస్కి యూజ్ అవుతుందని ఉద్దేశంతో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారండి. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ చెప్తాను. వీళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది, హైవేకి దగ్గరలో కావాలంటారు. హైవేకి దగ్గరలో రేట్ అనేది తక్కువ ఉండదండి బేసిక్గా. ఎక్కడైనా ఈవెన్ శ్రీశైలం హైవే అనుకోవచ్చు, ఈవెన్ మనం ఈ సాగర్ హైవే అనుకోవచ్చు. ఈరోజు శ్రీశైలం హైవేలో రేట్స్ ఎక్కువ ఉన్నాయండి, సాగర్ హైవేలో రేట్స్ తక్కువ ఉన్నాయి. బట్ నెక్స్ట్ 7 years తర్వాత యూ విల్ సీ ద సేమ్ ప్రైజెస్. ఇదర్ సాగర్ హైవే, శ్రీశైలం హైవే ప్రైస్ అనేది సేమ్ అయిపోతుందండి. ఈరోజు శ్రీశైలం హైవేలో హైయెస్ట్ 60,000 ఉంది పర్ స్క్వేర్ యార్డ్. ఎక్కడంటే మ్యాక్ అనే ప్రాజెక్టు రీసెంట్గా 55-60,000కి ట్రాన్సాక్షన్స్ జరిగాయంట. అదే లొకేషన్స్లో 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 45,000, 42,000 పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, అవి నచ్చుతాయండి జనాలకి, ఇన్వెస్టర్స్కి అవే నచ్చుతాయి. కానీ అవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే సాచురేషన్ స్టేజ్లో ఉందండి. సాచురేషన్ స్టేజ్ అంటే హైవే మీద ఉన్నాయి పెద్ద ప్రాజెక్టులు, రేట్లు పెరిగాయి. ఒకప్పుడు 2 కోట్లు ఉన్న ఎకరం ఈరోజు 7 కోట్లు 8 కోట్లు అయిందండి. సో వాళ్ళు 20-30 వేలకు అమ్మంటే అమ్మరు, మినిమం 40-45-50,000 పెడితే కానీ వాళ్ళకి ప్రాఫిట్స్లోకి రారు. సో అలాంటివి ఎక్కువగా నచ్చుతాయి. బట్ నా సజెషన్ ఏంటంటే, ఈరోజు సిటీ లేదండి, ఫ్యూచర్ సిటీని ఇమాజినేషన్ సిటీగా ఉంది. ఎందుకంటే ఇమాజినేషన్ ఎందుకంటే సిటీ రెడీ అవ్వలేదు. మనం న్యూయార్క్ని మైండ్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఉంటుందని అనుకుంటున్నాం సిటీ, అంతే కదండి. సో ఈరోజు ఇన్వెస్టర్స్కి ఒకటే ఆలోచిస్తారు, రోడ్స్. మనకి ఎక్కువగా మేజర్గా వచ్చే రోడ్స్ ఏదండి, శ్రీశైలం హైవే, సాగర్ హైవే. సిటీ లోపల చిన్న రోడ్స్ ఉంటాయి. ఒక రోడ్ ఆల్రెడీ గవర్నమెంట్ 11 kilometers వేశారు, 200 feet రోడ్. దాని తర్వాత రోడ్స్ ఎంత ఉంటాయండి, 30 feet మించి లేవు రోడ్స్ అక్కడ సిటీ లోపల. బట్ ఫ్యూచర్లో ఎక్కువగా గ్రో అయ్యేది సిటీ అండి, నాట్ అవుట్స్కట్స్. ఈరోజు ఇది మన మేజర్ పార్ట్ అనుకుంటాం, ఏది హైవేస్, కానీ 10 years తర్వాత మేజర్ పార్ట్ కాదు, ఇది అవుట్స్కట్స్ అవుతుంది. సిటీ సెంటర్ అనేది మేజర్ అవుతుంది. కరెక్ట్. ఓకే, సో నేను ఇన్వెస్టర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఈరోజు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే 2 things మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి మల్టిప్లై అవ్వాలి. అంటే ఈరోజు మీరు ₹1,00,000 పెడితే ఒక 10 years తర్వాత అది ₹1,00,00,000 అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 కోటి అవ్వదు. నన్ను ఎందుకంటే కామెంట్స్లో చాలామంది తిడుతుంటారు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఈరోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 10 times 15-20 times గ్రో అయ్యే ఛాన్సెస్ ఈరోజు ఉందండి. ఈరోజు మనం 10,000 గజం కొంటే, ఈవెన్ ఫ్యూచర్ సిటీలో 10,000-15,000 గజం దొరుకుతున్నాయండి. ఈరోజు ₹15,000 పెట్టుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత, ఒక చూడండి కోకాపేట్ లాంటి హైప్ వస్తుంది చూసారా, అప్పుడు 3,00,000 అవుతుందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years తర్వాత. అటువంటి లొకేషన్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరు? ఇన్వెస్టర్స్. మీరు ఈరోజు ఐడెంటిఫై చేస్తేనే ఫ్యూచర్లో ఏ విధంగా గ్రోత్ వస్తుంది, ఎటువంటి ఇండస్ట్రీస్ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ దగ్గరలోనే ఉందాం అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యూచర్ సిటీ రెడీ అయితే ఇండియా మొత్తం మీద వస్తారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్.
మేజర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఒక 30-40% అయితే అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు కదండి. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, హైదరాబాద్ వచ్చి ఉందాం అనుకోరండి. వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఫ్యూచర్ సిటీలో మన ఇండస్ట్రీకి దగ్గర, మన ఆఫీస్కి దగ్గరలో ఉందామని ఆలోచిస్తారు. సో యూ ఐడెంటిఫై ది రైట్ రెసిడెన్షియల్ లొకేషన్, మీరు ఐడెంటిఫై చేయండి. డెఫినెట్లీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో మీకు చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఎంత అంటే 12,000, 15,000, 20,000కి మంచి లొకేషన్లు దొరికేస్తుంది. మీరు అవుట్స్కట్స్ 50,000 కొనే కన్నా మీరు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో 15,000 కొనండి. రేపు పొద్దున ఈ 60,000 కూడా 3 లక్షలు అవుతుంది, 15,000 కూడా 3 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ వీఆర్ మల్టిప్లయింగ్ ఫాస్టర్ దెన్ అవుట్స్కట్స్ అని నేను చెప్పబోతున్నాను. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత అసలు మార్కెట్లో ఎలాంటి చర్చ నడుస్తుంది అంటే అటు బిల్డర్స్లో, డెవలపర్స్లో కావచ్చు, ఇన్వెస్టర్స్లో కావచ్చు. బేసిక్గా 10 days అవుతుంది కదా ఆల్మోస్ట్ ఇలాంటి చర్చ నడుస్తుంది. కొంచెం చేంజెస్ కనపడుతున్నాయి. చేంజెస్ డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. బేసిక్గా చూడండి, మనం 40% మార్కెట్ పడ్డదని విన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్కెట్ 40% పడ్డదండి. 40% మార్కెట్ రికవర్ చేయాలంటే అంత ఈజీ కాదు, అంతే కదండి. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఎవ్రీ మంత్ రికవర్ అవుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50% రికవర్ అయిందండి. ఎంత లాస్ వచ్చిందో లాస్ట్ ఇయర్ 50% రికవర్ అయింది మార్కెట్. ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయండి. నేను గత 1-2 months నుంచి చూస్తున్నాను, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 10% ఇంక్రీజ్ చూసానండి. 15% ఇంక్రీజ్ అయిందండి మార్కెట్. అంటే గజం 10,000 అమ్మేవాళ్ళు ఈరోజు 11,000కి 11,500కి అమ్ముతున్నారు. నేను చాలా ప్రాజెక్ట్స్ని అబ్జర్వ్ చేశానండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే పాయింట్స్లో కానీ ఏమైనా మీకు అడ్వైస్ కావాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే ప్రాజెక్ట్ ఉందండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే పేజ్ ఉందండి. దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, అడ్వైస్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.